అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎట్లా ఉందో, ముందుకు పోతున్నామా, వెనకకు పోతున్నామా, అసలు అనుకున్న సాధిస్తున్నామా, జనాలకు గవర్నమెంట్ అనుకున్నది ఇస్తుందా, జనాల్లో కొత్తగా వస్తున్న సమస్యలు ఏంది, ఇవన్నీ అందరికి తెలుసు ఆల్మోస్ట్. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ వింటే ఎట్లున్నదంటే మింగ గంజి లేదు మీసాలకు సంపంగ నూనె అంటారు కదా, అట్లా అసలు నోరు తెరిస్తే అసలు మనకి ఎవరు పోటీ లేరు, మనం అసలు ఈ దేశమే కాదు, ఇది తెలంగాణ దేశం కాదు కదా, తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. ముందు మనం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పోటీ పడాలి, ఆ తర్వాత దేశంతో పోటీ పడాలి. కానీ మనకు అసలు ఇవేం పోటీ కావు. మనం చైనా అక్కడ ఇక్కడ రకరకాల దేశాలతో, నార్త్ కొరియా వాళ్ళతో పోటీ పడుతున్నామని చెప్తున్నారు. రాష్ట్ర ఎకానమీ మొత్తం నాశనం అయిపోయింది, కానీ 3 ట్రిలియన్ ఎకానమీ మనం సాధిస్తాం అని ఒకటి చెప్తూ ఉన్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చినామని చెప్తున్నారు ఆల్రెడీ. ఇంకా ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అసలు ఆ ప్రెస్ మీట్ మొత్తం విన్న తర్వాత ఏమనిపించిందంటే సింపుల్గా అనిపించింది, ఒక సింగిల్ లైన్ అనిపించింది. మన పిల్లల్ని ఎక్కించుకొని బండి మీద పోతుంటే చిన్నపిల్లలు అడుగుతాడు, సైకిల్ అమ్మే షాపులు కనిపిస్తే డాడీ నాకు ఆ సైకిల్ ఇప్పి అంటారు. ఆ సైకిల్ 5-6 వేలు ఉంటుంది, అవసరమైతే 10,000 ఉంటుంది. మనం సింపుల్గా తప్పించుకోవడానికి ఏం చేస్తామంటే ప్రతి తల్లిదండ్రులు ఇదే పాటిస్తారు. సింపుల్గా ఒక మాట అంటాం, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంపా అని తప్పించుకుంటాం అప్పటిదప్పుడు. సేమ్ రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది 5 years, ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంకా 3 years మిగిలింది. ఆయన 2047 అని ఒకటి ముందలు పెట్టి, ఒక స్లోగన్ ముందలు పెట్టి, ఇంకా మీరు ఇప్పుడు ఏం మాట్లాడదు, ఇప్పుడు ఏం అడగొద్దు, మనమంతా 2047లో మాట్లాడాలి. అప్పటిదాకా రాముడు ఎవరో, భీముడు ఎవరో, రాజు ఎవడో, రంగడెవడో ఎవరు తెలియదు. కానీ ఇవన్నీ సేమ్ చంద్రబాబు నాయుడు లాగానే అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని పెట్టిండు. ఆయన గవర్నమెంట్ ఎప్పుడు పోయింది, 2004లో పోయింది గవర్నమెంట్. విజన్ 2020 అని పెట్టి జనాలందరినీ కప్పిపుచ్చిర్రు అనమాట. ఏం అడగొద్దు, ఏం మాట్లాడొద్దు, ఇంకా నెక్స్ట్ మనం ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామందికి వాళ్ళ ఫాదర్స్ కలర్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నప్పుడు చెప్పింటారు. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండదు ఇంట్లో, పక్కింట్లో పోయి చూస్తాను టీవీ. మా జనరేషన్ అది. కలర్ టీవీ అడిగితే టీవీ అడుగుతాం, కలర్ టీవీ కాదు, బ్లాక్ అండ్ వైట్ టీవీ అడుగుతాం. టీవీ తీసుకుందాం మనం కూడా, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు బంద్ చేస్తారు టీవీలు అని. అంటే అప్పుడు అంటుండ్రు ఫాదర్స్, మనం ఈ టీవీ కాదు కలర్ టీవీ తీసుకొస్తామని. వాళ్ళు కలర్ టీవీ తీసుకురాలే, బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకురాలే, లాస్ట్కి జనరేషన్లే చేంజ్ అయిపోయినాయి. అట్లా సేమ్ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నా అనిపించింది. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మనకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత రిపోర్ట్స్ చాలా ఓవర్గా అయిపోయినాయి. రిపోర్ట్స్ చాలా విపరీతంగా కొడుతున్నారు. వీడియోలు రీచ్ కావద్దు, లేకపోతే ఛానల్ని డిసెంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఉండొచ్చు బహుశా. రకరకాల కూటమిలు అంటే అర్థమైంది కదా, కూటమి వాళ్ళు లేకపోతే ఇక్కడున్న కూటమి వాళ్ళు అందరూ రిపోర్ట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఇంకా బలంగా సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు గొంతుగ్గా ఉంటానని మాట మాత్రం 100% ఇస్తా. షేర్ కూడా చేయండి. ఇక సబ్జెక్టులోకి పోదాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. 2 years గవర్నమెంటు, త్వరలో మనం ఒక పెద్ద సదస్సు, జాతీయ లెవెల్ సదస్సు పెట్టబోతున్నాం. ఫోర్త్ సిటీ అంటే ఏడుందని అడగండి. మీరు అడ్రస్ వెతుక్కుంటూ పోయినా 4th city దొరకదు. అమరావతి ఎంతనో 4th city అంతే. లేని అమరావతి, లేని 4th city. వాళ్ళకు ఊహాగానాలు పెట్టి నడిపిస్తారు. మనోళ్ళు కూడా ఇక్కడ కూడా గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేసింది అనమాట. అంటే ఉన్న సిటీకి దిక్కు లేదు, ఉన్న సిటీలో రోడ్లు లేవు, ఉన్న సిటీలో డ్రైనేజ్ సరిగా లేదు, ఉన్న సిటీ వాన వస్తే మొత్తం వరదలు వస్తున్నాయి, పొంగిపోతున్నాయి, మొత్తం మునిగిపోతున్నాము. ట్రాఫిక్ ఇష్యూ అట్లే ఉంది. ఉన్న సిటీలోనే 1,00,000 సమస్యలు ఉన్నాయి. వాటి గురించి పట్టించుకోకుండా, వాటిని కనీసం పరిష్కరించకుండా ఫ్యూచర్ సిటీ అని అందరిని డైవర్ట్ చేసే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి మాటలు ఒక్కొక్కటి విందాం. ముందు ఇది వినండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో, తమిళనాడు ఇంకో రాష్ట్రమో కాదు. మాతోటి అభివృద్ధి చెందిన దేశాలే చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో మేము పోటీ పడగలుగుతున్నాము. ఎవరితో పోటీ అంటే చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా. ఎప్పుడైనా కాంపిటీషన్ ఉండాలి, కానీ కాంపిటీషన్కు ఒక స్థాయి ఉంటుంది. ఎవరితో కాంపిటీషన్ పడుతున్నాం మనం అనేది. అంటే భారతదేశం ఈ దేశాలతో పోటీ పడుతుంది ఆల్రెడీ, దానికి తప్పేం లేదు. మనం పోటీ పడాలి, మనం గెలవాలి, మనం డెవలప్ కావాలి. మన దగ్గర తెలంగాణలో మన బిడ్డలు విషపహారం తింటున్నారు. ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు. దాదాపు ఒక 55 మంది విద్యార్థులు చనిపోయారు ఈ 2 సంవత్సరాల్లో. తిండి సరిగా లేదు. ఇప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎలుకలు గరుస్తున్నాయి హాస్పిటల్లో. ఆరోగ్యశ్రీ కూడా ఎప్పుడు ఆపేస్తారో తెలుస్తలేదు. లాస్ట్ లిక్కర్ కంపెనీలు కూడా మేము బంద్ చేస్తామని చెప్తున్నాయి. మేము తయారీ బంద్ చేస్తాం, మాకు డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్ ఇస్తలేదు, మేము సరఫరా బంద్ చేస్తాం డిసెంబర్ నుంచి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా, ముందు మనం బట్టలు కట్టుకోవాలి,
మనం బట్టలు కాదు ముందు మేము ఇల్లే కట్టుకుంటామంటే బరబదలు తిరుగుతామా? ముందు మనం స్టేబుల్ ఉండాలి, తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ప్లస్ ఈ దేశాలతో పోటీ పడడం ఏందో అర్థం కాలేదు. పక్క రాష్ట్రంతో పోటీ పడుతున్నాం, పక్కన ఏపీ రాష్ట్రంతో పోటీ పడుతున్నాం. మనం తెలుసా, మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు దాటిపోవాల్సినంత ఎకానమీ అంటే అంత ఫోర్స్ మన దగ్గర ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఉంది, కానీ ఇంకా బెంగళూరును దాటలేకపోతున్నాం, ఇంకా వెనుకకు వస్తున్నాం. నేను ఏపీతో పోటీ పడుతున్నాం ఎందుకంటున్నానంటే అమరావతి గ్రాఫిక్స్, ఈ గవర్నమెంట్ కూడా గ్రాఫిక్స్కి అలవాటు పడింది. ఇప్పుడు వీళ్ళు 2 years సెలబ్రేషన్స్ అక్కడ ఇక్కడ 4th సిటీలో చేస్తామంటున్నారు. సేమ్ అమరావతిలో అయితే తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక గ్రామ పంచాయతీ ఆఫీసు, తాత్కాలిక ఇంటెలిజెన్స్ ఆఫీసు, తాత్కాలిక పోలీస్ ఆఫీస్ అని కట్టినట్టు మనకు కూడా తాత్కాలికంగా గుడారాలు వేసారు. కోట్ల రూపాయల ఖర్చు. వీళ్ళ సిపిఆర్ఓ గ్లాస్తోన మొత్తం ఒక 10 క్యాబిన్స్ తయారు చేయడానికి దానికి ఒక 50 లక్షల రూపాయల ఖర్చు. ఇవన్నీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డేరాలు వేసారు మొత్తం. 4th సిటీ ఏడుందంటే ఇప్పుడు డేరాల్లో ఉంది అక్కడ. సేమ్ అమరావతి లాగానే డేరాలు, లేని అమరావతి, లేని 4th సిటీ. ఇవి ఈ గవర్నమెంట్లో నడుస్తుంది. సేమ్ గ్రాఫిక్స్తో నడిపిద్దామని చూస్తున్నారు. ఒరిజినల్ ఎట్లా మేము చేయలేము కాబట్టి గ్రాఫిక్స్తో చేద్దామని. ఇప్పుడు ఆడికి అయిపోలేదు. ఈ సిటీ ఆ సిటీతో పోటీ పడుతున్నామని మాట్లాడుతున్నారు. అమరావతి, అమరావతి టు చెన్నై గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది. ఈయన ఏంది రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి. ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ కర్ణాటక గవర్నమెంట్ కూడా ఒప్పించాలి. హైదరాబాద్ టు అమరావతి, సరే మన దగ్గర నుంచి అమరావతి వేస్తున్నారు అనుకుందాం. అమరావతి టు చెన్నై కూడా రేవంత్ రెడ్డి గారే ఇప్పించారు పర్మిషన్. అసలు బుల్లెట్ ట్రైన్ రావాలంటే ఏం కావాలి తెలుసా? బుల్లెట్ ట్రైన్కి ఒప్పించేసామన్నారు. శపథం చేస్తారా మేము దిగిపోయే లోపు బుల్లెట్ ట్రైన్ శంకుస్థాపన చేపిస్తాం ఇక్కడని? బుల్లెట్ ట్రైన్కు ఇక్కడున్న ట్రాక్స్ సరిపోవు, కొత్త ట్రాక్స్ వేయాలి మొత్తం. ఇప్పుడున్న మన ట్రైన్స్ పోయే ట్రాక్ సరిపోదు. మన భారతదేశంలో ఒకే ఒక బుల్లెట్ ట్రైన్ ఉంది, ముంబై టు అహ్మదాబాద్. ఏంటంటే ముంబై మన ఫైనాన్స్ క్యాపిటల్ మన ఇండియాకు. గుజరాత్లో కూడా పాన్ షాప్లో ఉండేవాళ్ళు కూడా షేర్ మార్కెట్ నడిపిస్తారు. పాన్ షాప్లో లేడీస్ అంతా ఒక కుటీర పరిశ్రమ అక్కడ. మొత్తం వాళ్ళు పొద్దుగాలు వేస్తే బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మన నడిచే ట్రైన్లు ఎంత మ్యాక్సిమం 100 నుంచి 130 కిలోమీటర్లో పోతుంది దూరం స్పీడు, 100 గంటకు. కానీ బుల్లెట్ ట్రైను 300 నుంచి 350 కిలోమీటర్ల స్పీడ్తో పోవాలి. ప్లస్ ట్రాక్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. ఇప్పుడు ఉన్నట్టు మన దగ్గర ఉన్నట్టు మలుపులు, ఇళ్ళ మధ్య నుంచి ఇల్లు అడ్డం వచ్చిందని అట్లుండదు ట్రాక్. అంటే బుల్లెట్ ట్రైన్ చేయాలంటే మొత్తం ట్రాకే చేంజ్ చేయాలి. అసలు ఈ ట్రాక్ పనికిరాదు, మొత్తం ట్రాక్ వేయాలి. ఇది చాలా హెవీ డబ్బులతో కూడుకున్న పని. అసలుగా మెట్రోకు మన దగ్గర మెట్రో 2వ దశ మెట్రోకి ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి పర్మిషన్స్ లేవు. అక్కడ నుంచి ఫైనాన్స్ ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఒక హామీ లేదు, ఏమీ లేవు. ఉన్న మెట్రో మన దగ్గర ఉన్న మెట్రోనే ఇప్పుడు ఏమైతుందో తెలుస్తలేదు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఏమైతుంది, ఉంటుందా, పోతుందా, నడుస్తుందా, నడవదా? అసలు ఇప్పుడు మన దగ్గర ఉన్న 2వ మెట్రో, ఇప్పుడు శంషాబాద్ మెట్రోకి పైసలు లేవు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, ఏం చేయలేము ఇప్పుడు కాదు ఆగుండ్రని. కానీ బుల్లెట్ ట్రైన్కి ఒప్పించడం ఇది కూడా ఒక గారడి, ఇది కూడా మభ్యపెట్టడం జనాలని. ఇంకా మూడోది కూడా వినండి. మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ. తెలంగాణను 3 భాగాలు చేస్తామంటున్నారు. తెలంగాణ 3 భాగాలు ఎందుకంటే డెవలప్మెంట్ కోసం అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీనేమో విస్తరిస్తున్నారు, పెద్ద చేయాలి. అంటే చిన్న చేస్తే పరిపాలన సౌలభ్యం ఉంటుంది, కానీ ఒక చిన్న ఫ్యామిలీ ఎట్లా బతుకుతుంది, ఒక పెద్ద ఫ్యామిలీ ఎట్లా బతుకుతుంది, అంతే తేడా. కానీ ఇప్పుడు 3 రీజన్స్ చేస్తామంటున్నారు. నిన్ననే ఏపీలో కూడా నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ రీజియన్, కోస్తా రీజియన్, ఆంధ్ర రీజియన్. అంటే మనం ఎవరితో పోటీ పడుతున్నాం అర్థమవుతుంది కదా. మనం పక్క రాష్ట్రంతో పోటీ పడుతున్నాం. పేరుకు మాత్రం చెప్పేది మాత్రం మనం జపాన్తో పోటీ పడతాం, జర్మనీతో పోటీ పడతాం, చైనాతో పోటీ పడతాం, రష్యాతో పోటీ పడతాం, అసలు ప్రపంచంతో పోటీ పడతామని చెప్తారు. ఎట్లున్నది వీళ్ళ కథ అంటే, వీళ్ళ పోటీ ఎట్లున్నదంటే అమరావతితో పోటీ పడడం. ఒక సెకండ్ క్లాస్లో 2nd, 3rd ప్లేస్లో వచ్చే ఒక పిల్లగాడు పోటీ పడాల్సింది ఎవరితోనా? ఫస్ట్ వచ్చిన ఆయనతోనూ, సెకండ్ వచ్చిన ఆయనతోనూ పోటీ పడాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్లో ఉన్న ఆయనతో పోటీ పడుతున్నాం. మన పిల్లాడు బాగానే చదువుతుండు, ఆయనకు 30 మార్కులే వచ్చినాయి, మనకి 60 మార్కులు వచ్చినాయి. ఇదంతా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే మనం సంతృప్తి చెందుతూ మభ్యపెట్టుకుంటూ నడపడం సంసారాన్ని. అసలు మన దగ్గర ఆర్థిక పరిస్థితి ఎంతో తెలుసు కదా మనకు.
అప్పు చేయింది ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మనం. భూములు అమ్మితే కూడా మెయింటెనెన్స్ అయితలేదు, భూములు అమ్మితే కూడా అయితలేదు, ఏమైతలేదు. భూములు అమ్మితే కూడా కొత్త స్కీములు కూడా మనం ఏం అమలు చేయలేకపోతున్నాం. ఎవరికైనా కొత్త రోగం వచ్చిందంటే ఒక మందును కనిపెట్టే సిచ్యువేషన్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా మన దగ్గర ఆ కెపాసిటీ లేదు, పైసలు లేవు మన దగ్గర. పైసలు ఉంటేనే మనం చేసేది, పైసలు లేకపోతే మనం ఏం చేయలేము. ఉత్తగా మీటింగ్లు పెట్టుకుంటే సంపద పెరగదు, మీటింగ్లు పెట్టుకున్నంత మాత్రాన పెట్టుబడులు రావు. మనం పని చేస్తే పెట్టుబడులు వస్తాయి, పని చేస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు చేస్తే పైసలు వస్తాయి, జనాలకు పైసలు వస్తే మార్కెట్లకు వస్తాయి, మార్కెట్లకు వస్తే తెలంగాణ బాగుపడుతుంది. ఇది దేనికోసం అనేది తెలంగాణ జనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ జనం దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ పాస్ అయ్యే దగ్గర థర్డ్ క్లాస్ పోయేది మనం 2 ఇయర్స్లో ఏం పాస్ అయినాము? పాస్ మార్కులు ఉన్నాయి గవర్నమెంట్ పడతాయా 2 ఇయర్స్లో? మనం పాసే కాకుండా ఫస్ట్ క్లాస్ వచ్చినామని చెప్పుకుంటాం, చూసినావా? అది ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం. ఎనీవే, రేవంత్ రెడ్డి ఆశయాలు ఉండాలి, ఆశయాలు లేకుండా మనం ముందు పోలేం. కానీ ఇక్కడ ఆశయాలు కాదు, ఆశయాలను చూపిస్తూ కాలం గడిపేస్తున్నాం. సేమ్ కోట శ్రీనివాసరావు ఇష్యూవే, కోడిని కట్టుకోవాలి, మనం చికెన్ తింటున్నట్టు ఫీల్ కావాలి. ప్రస్తుతం అదే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఇక్కడ చెప్పింది చెయ్యరు, ప్రజల కష్టాలు పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగుపడదు. తెలంగాణ డెవలప్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఎక్కడా ముందుకు పోలేదు ఇంతవరకు. హైదరాబాద్లో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక రోడ్ వేయలే, ఒక ఫ్లైఓవరే లేదు. అసలు వానకు కొట్టకపోయిన రోడ్లను కూడా మనం వేయలేకపోతున్నాం. వానకు కొట్టకపోతే రైతులకు కూడా ఆర్థిక సాయం చేయలేకపోయినాం. ఇల్లు మునిగిపోతే 10,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోయినాం. అది మన ఒరిజినల్ సిచ్యువేషన్. ఆ ఒరిజినల్ సిచ్యువేషన్ని ఇంకో ఇట్లా మనమే కోసే రూపాయి రాదంటున్నాం, మనమే చెప్పుల దొంగలాగా చూస్తున్నారంటున్నాం, మనమే తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏం చేయలేమంటున్నాం. స్కీములు ఇస్తే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేము, ఉద్యోగులకు జీతాలు ఇస్తే స్కీములు ఇవ్వలేము. ఒకటి ఆపితే తప్ప ఒకటి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం. దాన్ని సరిదిద్దే మెకానిజం పెట్టుకోకుండా ఇట్లాంటి హైపు ప్రెస్ మీట్ల వల్ల, అంటే జనాలను తప్పుదో పట్టించే ప్రెస్ మీట్ల వల్ల ఏమవుతుంది? ఆయన అంత డేర్గా ప్రెస్ మీట్ పెట్టిండు కదా, ఒకసారి చూడండి ఇది ఏం జరుగుతుందో చూడండి. ప్రెస్ మీట్ పెట్టిండు, ప్రెస్ మీట్ అయిపోయినాక బిజినెస్ తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే రెడ్డి గారు, అందుకే పోచంపల్లిని తీసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ కొన్ని జర్నలిస్టులు కూడా చాలా అనుమానాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అయిన తర్వాత. అసలు మనం ఏడ ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాం అనుమానం వచ్చి క్వశ్చన్ వేసిండ్రు. వేస్తే ఇంకా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటే వెళ్ళిపోయిండు. అంటే కనీసం రిపోర్టర్ల ప్రశ్నలు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో మనం ప్రెస్ మీట్ పెట్టినామంటే అర్థం చేసుకోవాలి వాస్తవం ఏందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.